ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. డాక్టర్ టి శ్యాంబాబు ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ కవిత కీళ్ల వ్యాధుల చికిత్స నిపుణులు, డాక్టర్ వి రవిచంద్ర మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, అభిరామ్ హాస్పిటల్స్, జేపీ రోడ్, వాటర్ ట్యాంక్ దగ్గర, భీమవరం. కడపలో శ్రీరామ శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన జనవరి 22 సందర్భంగా కడపలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కడపలో మొదట శ్రీరామ మహాశోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు పురోహిత సంఘం అర్చకులు విజయ్ భట్టర్ తెలిపారు. కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొని తరించాలని ఆయన కోరారు. పురోహిత అర్చక సంఘం కడప జిల్లా అధ్యక్షుడు విజయ్ భట్టర్తో మా కడప జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక విశిష్టత ఉట్టిపడే విధంగా శ్రీరామ శోభాయాత్ర దీనికి సంబంధించి ఏదైతే అక్కడ కళ్యాణోత్సవం కానీ శోభాయాత్ర జరిపించబోయేటువంటి పురోహిత అర్చకులు మనతో ఉన్నారు. ఈ యొక్క శోభాయాత్ర గురించి మరిన్ని విషయాలు ఆయన్ని అడిగించుకున్నాం. స్వామి చెప్పండి, ఈ యొక్క శోభాయాత్ర ఏ విధంగా జరగబోతుంది? ఆ యొక్క సీతారాముల కళ్యాణోత్సవం ఏ విధంగా జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, ఏ విధంగా జరగబోతుంది? ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భువ్యో భువ్యో నమామ్యహం. ధర్మానికి ప్రతీక అయినటువంటి వాడు రామచంద్రుడు. ఆ రామచంద్రుని యొక్క కళ్యాణాన్ని చేసినా చూసినా తరించినా ఒక యజ్ఞము యాగం చేస్తే ఎంత ఫలం కలుగుతుందో ఈ భూలోకంలో నివసిస్తున్నటువంటి మానవులందరికీ కూడా సర్వమంగళం కలిగించేటువంటిది, సర్వ శుభ ఫలాలని కూడా కలిగించేది సీతారామ కళ్యాణం అని మనం తెలుసుకున్నాం. అంత విశేషమైన సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మన కడప జిల్లాలో గత 2 సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరం కూడా అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని గత 2 సంవత్సరాలు చేశాం. ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని ధోరణిని కొనసాగిస్తూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులందరి యొక్క నడుమ అయోధ్య ఐక్యవేదిక మరియు కడప జిల్లా అర్చక పురోహిత యొక్క సమైక్య ఆధ్వర్యంలో ఈ యొక్క వివిధ ధార్మిక సంఘాల యొక్క అందరూ కలిసి కడప నగరంలో కులమతాల అతీతంగా అందరూ కలిసి చేసేటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం ఇది శ్రీపాంచరాత్ర ఆగమరీత్యా వడగల సంప్రదాయ రీత్యా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం చేటుకు ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహంతో నిర్ణయించడమైంది. అంత విశేషమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని ఈ రోజు అనగా బుధవారం 21వ తారీఖు సాయంత్రం 5:30 మన మున్సిపల్ స్టేడియంలో, కడప నగర మున్సిపల్ స్టేడియంలో స్వామివారి ఎదుర్కోలోత్సవంతో ఈ యొక్క తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, సీతారామ కళ్యాణోత్సవం భాగంగా విశేషమైనటువంటి ఘట్ట మాంగళ్య ధారణ, అక్షతారోపణ, రక్షాబంధనము, విశేషమైన ముత్యాల తలంబరాలు, స్వామివారి విశేషమైనటువంటి కళ్యాణ ప్రసాద ఆశీర్వచన పూర్వకంగా చాలా విశేషంగా చేస్తూ ఉన్నాము. ఇందులో దాదాపు మా అర్చక పురోహితం తరపున దాదాపు 10 మంది ఋత్వికులు, 15 మంది ఋత్వికులు దాదాపు పాల్గొంటూ ఉన్నాము. ఈ విశేష కైంకర్యాన్ని కూడా చేస్తూ అలాగే లోక కళ్యాణార్థమే, లోకక్షేమార్థమే ఆ సీతారాము యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత 22వ తారీఖు ఉదయం గురువారం రోజు కడప నగరంలో చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవస్థానం ఉదయం 7 గంటల నుండి మహాశోభయాత్ర, సీతారామ మహాశోభయాత్ర కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూస్తున్నాం. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకమైనటువంటి వేషాలతో స్వామివారి యొక్క భారతీయ సనాతన ధర్మాన్ని ఉట్టిపడే విధంగా, భావి తరాలకు మార్గదర్శనంగా ఉండే విధంగా విశేషమైనటువంటి కైంకర్యాలు, విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఉదయం 7 గంటల నుండి సీతారామ శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క సీతారామ శోభత కడప నగరంలో దాదాపు 17 సర్కిల్లో దాదాపు 17 గంటల సేపు జరిగేటువంటి సీతారామ కళ్యాణ శోభయాత్రలో అందరూ కూడా పాల్గొని ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకుని విశేషమైన ఈ యొక్క కార్యక్రమాన్ని అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. నా పేరు విజయ్ భట్టర్, కడప జిల్లా అర్చక పురోహిత సంఘం జిల్లా అధ్యక్షుడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కడప జిల్లా వ్యాప్తంగా అటు పురోహితుల సంఘంలో ఆధ్వర్యంలో మరియు అదే విధంగా మనకి అయోధ్య రామ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ఈ యొక్క శ్రీరామ శోభాయాత్ర జరగబోతున్నానని మనతో పాటు ఆ యొక్క పురోహితుల సంఘం అర్చకులు విజయ్ భట్టర్ గారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సురేష్, వైకే న్యూస్, కడప.